ఈ వర్డ్‌కి మీనింగ్ ఏంటంటే తనఖా అని. దీని ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే మార్గేజ్. దీని టీ పలకకూడదనమాట. మోర్గేజ్డ్ అనొచ్చు, లేకపోతే మోర్గేజ్డ్ అనొచ్చు. అంతేగాని టీ పలకూడదు. సో, ఇక్కడ పిక్‌లో చూపిస్తున్నట్టుగా దీని ప్రొనౌన్సియేషన్ ఉంటుందనమాట. మోర్టగేజ్డ్ అనకూడదు. మోర్గేజ్డ్ ఆర్ మోర్గేజ్డ్ ఇలా అనాలి. అంటే తనఖా అంటే మనం ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, అదే ఇంటి మీద అప్పు తీసుకుంటాం కదా! దాన్ని ఆ అగ్రీమెంట్‌ని మనం ఏమంటామంటే మోర్గేజ్డ్ అంటాం. అంటే తనఖా అని. సో, దీని ప్రొనౌన్సియేషన్ అదన్నమాట. కాన్స్పిరసీ గాదు, కన్స్పిరసీ అంటే కుట్ర అని. సో, కన్స్పిరసీ, కన్స్పిరసీ అంటే కుట్ర అని. కాన్స్పిరసీ కాదు. లేదంటే గేజ్డ్ ఇట్స్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి మనం దీన్ని ఏమంటామంటే కండిషనల్ క్లాజ్. ఏ కండిషనల్ క్లాజ్ అంటే 3 థర్డ్ కండిషనల్ క్లాజ్. థర్డ్ కండిషనల్ క్లాజ్‌లో ఏంటంటే ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే 2 అంటే అలా జరిగి ఉంటే బావుండేది. అలా జరిగి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది అంటే గడిచిపోయిన గతం గురించి మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ హ్యాడ్ బీఆర్ఎస్ నాట్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇఫ్ బీఆర్ఎస్ హాడ్ నాట్ మార్టేజ్డ్. అర్థం ఏంటంటే ఇఫ్ బీఆర్ఎస్ హ్యాడ్ నాట్ అంటే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్‌ని ఉపయోగించాలి థర్డ్ క్లాస్‌లో. సో, మన బీఆర్ఎస్ ఏదైతే ఉందో తన ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా ఉంటే కాంగ్రెస్ వుడ్ హావ్ పెర్ఫార్మ్డ్ బెటర్ ఇన్ స్టేట్. సో, గతంలో పరిస్థితి అలా జరిగి ఉంటే ఇలా ఉండేది. అలా జరగకుండా ఉంటే ఇంకోలా ఉండేది అని గడిచిపోయిన గతం గురించి మాట్లాడేటప్పుడు ఈ క్లాజ్‌ని ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. సో, ఇక్కడ ఇఫ్ అనేది మనకు కనిపించట్లేదు. ఇది కూడా అదే ఇఫ్ బీఆర్ఎస్ హాడ్ నాట్ అని అర్థం అన్నమాట. సో, డీటెయిల్స్‌లోకెళ్దాం. దీని గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. Expressing satisfaction over the performance of the Congress in the Lok Sabha polls in Telangana, TPCC President and Chief Minister A. Revanth Reddy said people have endorsed his assertion that Lok Sabha polls are a referendum on the 100 days of the parliament, 100 days of the party's people-centric rule in Telangana. సో, ఈయనేమంటున్నారంటే ఎక్స్‌ప్రెసింగ్ అంటే వ్యక్తపరుస్తూ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఓవర్ ఏ విషయంగా అంటే ఓవర్ ద పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ప్రదర్శన. ఏ ప్రదర్శన అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రిజల్ట్ అనేది. ఇన్ ది లోక్‌సభ పోల్స్‌లో కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ గురించి సాటిస్ఫాక్షన్ వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే ఏమన్నారంటే పీపుల్ హావ్ ఎండోర్స్డ్ అంటే ఆమోదించారు. హిస్ అసర్షన్ దట్ అతను నొక్కి చెప్పాడు అంటే అసర్షన్ అంటే ఏంటంటే అతను చెప్పిన మాటను అంటే అతను బలంగా చెప్పిన మాటలని ఏమని చెప్పారంటే లేదా లోక్‌సభ పోల్స్ ఆర్ రెఫరెండమ్. లోక్‌సభ ఎన్నికలనేవి ఒక రెఫరెండం లాంటివి ఆన్ ద 100 days ఆఫ్ ద పార్టీస్ పీపుల్ సెంట్రిక్ రూల్ ఇన్ తెలంగాణ. సో, తెలంగాణలో 100 రోజుల ప్రజా కేంద్రీకృత అంటే ప్రజల చేత పాలించబడే పాలనకు ఒక రెఫరెండం లాంటిది. అంటే ప్రజాభిప్రాయ సేకరణ లాంటివి అని చెప్పడం జరిగిందనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ హి క్లెయిమ్డ్ దట్ the Congress would have performed much better. The conspiracy of the main opposition Bharat Rashtra Samiti, which he said had mortgaged and sacrificed its interest to defeat it and thereby ensuring the victory of the Bharatiya Janata Party candidates. So, ఇక్కడ ఏమంటున్నారంటే మన పార్టీ అనేది హి క్లెయిమ్డ్ అంటే ఈయన పేర్కొన్నారు ఏమని కాంగ్రెస్ వుడ్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ మచ్ బెటర్.
ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసి ఉండేది. మచ్ బెటర్. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఈ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేసింది మన బీఆర్ఎస్ పార్టీ అని ఈయన నిందిస్తున్నారన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఈ స్ట్రక్చర్ గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, గతంలో అంటే అలా జరిగి ఉంటే ఇలా జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో యూజ్ చేసాం అనుకున్నాం గదా! ఎగ్జాంపుల్‌కి ఇఫ్ దే హాడ్ లెఫ్ట్ ఎర్లియర్ దే వుడ్ హావ్ అరైవ్డ్ ఆన్ టైమ్. సో, వాళ్ళు ఇంకొంచెం త్వరగా బయలుదేరి ఉంటే ఇఫ్ దే హ్యాడ్ మనం దీని స్ట్రక్చర్ ఏమనుకున్నామంటే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ లెఫ్ట్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ ఇంకొంచెం ముందుగా వెళ్ళి ఉంటే దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైమ్. సో, ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. అంటే ఇందులో మెయిన్ క్లాజ్ ఏంటి అంటే దే వుడ్ హ్యావ్ అరైవ్డ్. రిజల్ట్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుందన్నమాట. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైమ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటంటే ఇఫ్ వాళ్ళు బయలుదేరి ఉంటే. సో, ఇక్కడ సబార్డినేట్ క్లాజ్‌లోనేమో ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్‌ని ఉపయోగించాలి. మెయిన్ క్లాజ్‌లోనేమో వుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగించాలి. సో, ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ దే వుడ్ హ్యావ్ అరైవ్డ్. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ అనాలి. సో, అరైవ్ అనేది V3. అరైవ్డ్ ఆన్ టైమ్. ముందే బయలుదేరి ఉంటే వాళ్ళు కరెక్ట్ సమయానికి చేరేవాళ్ళు అని అర్థం అన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు లండన్ యూ కుడ్ హ్యావ్ స్టేడ్ విత్ అస్. నువ్వు లండన్ వచ్చి ఉంటే యూ కుడ్ అని కుడ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. అంటే అవకాశం ఉండేది అని. యూ కుడ్ హ్యావ్. సో, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు లండన్. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ కమ్ కేమ్ V3. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు లండన్ యూ కుడ్ హ్యావ్ స్టేడ్ విత్ అస్. సో, మెయిన్ క్లాజ్‌లో ఏం రావాలి? వుడ్ కానీ కుడ్ కానీ రావాలి. ప్లస్ హ్యావ్ ప్లస్ V3. యూ కుడ్ హ్యావ్ స్టేడ్ కాబట్టి యూ కుడ్ హ్యావ్ స్టేడ్ విత్ అస్. సో, ఇదన్నమాట. అంటే నువ్వు వచ్చుంటే మాతో ఉండేవాడు. నువ్వు రాలేదు, మాతో ఉండలేదు. 2 జరగలేదు అని అర్థం. ఇఫ్ ఐ హాడ్ సీన్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. నేను అతన్ని చూసి ఉంటే నేను మాట్లాడేవాడిని. సో, ఐ డిడ్ంట్ స్పీక్ టు హిమ్. ఇఫ్ ఐ హాడ్ సీన్ హిమ్. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ ఐ హాడ్ సీన్ హిమ్ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. సో, నేను చూసి ఉంటే మాట్లాడేవాడిని. నేను చూడకపోయి ఉంటే మాట్లాడి ఉండేవాడిని కాదు అంటే ఇఫ్ ఐ హాడెంట్ సీన్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. అంతే నెగెటివ్. ఇఫ్ ఐ హాడెంట్ సీన్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. నేను చూడకుండా ఉంటే మాట్లాడి ఉండేవాడిని కాదు అని. సో, ఇఫ్ హీ హాడెంట్ ఫర్గాటెన్ హిస్ పర్స్ వాలెట్ he would have paid the bill. If he hadn't forgotten. If he తర్వాత ఏంటి? past perfect. hadn't forgotten. Forgotten. If he hadn't forgotten his wallet he would have paid the bill. అతను బిల్లు కట్టి ఉండేవాడు మర్చిపోకుండా ఉంటే. ఓకే. If he had stayed in the same room as Dev it would have been a disaster. లేదు. If he had stayed in the same room as you నువ్వున్న గదిలోనే అతను కూడా ఉంటే it would have been a disaster. ఒక పెద్ద రభస జరిగి ఉండేది. పెద్ద వైపరీత్యమే, పెద్ద గండమే వచ్చి ఉండేది అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అంటున్నాం. ఎందుకు ఇక్కడ అంటే అలా ఉండేది అని చెప్పడానికి. ఇక్కడ వర్బ్ లేదు. అలా అంటే ఇక్కడ ఏదైనా వర్బ్ మనం వుడ్ హ్యావ్ కమ్ అంటే అక్కడ వర్బ్ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాం? నౌన్ చెప్తున్నాం అన్నమాట.
సో వైపరీత్యం ఉండి ఉండేది అని చెప్పాలంటే వుడ్ హ్యావ్ బీన్ అనాలి. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిజాస్టర్. సో ఇలా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ వీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ we would have caught the train. If we had left earlier we would have caught the train. Catch, caught కాబట్టి సో ఇలా మనం అంటే దీని మీనింగ్ ఏంటి, మనము తొందరగా వెళ్ళలేదు, ట్రైన్ పట్టుకోలేదు. రెండు పాస్ట్ అన్నమాట. రెండు గతంలో గడిచిపోయిన వాటి గురించే మాట్లాడుతూ ఉంటే మనం అప్పుడు ఈ మూడవ క్లాజ్ ని ఉపయోగించాలి. అది ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. మెయిన్ క్లాస్ లోనేమో వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇలా రావాలన్నమాట. సో మీకోసం ఒక క్వశ్చన్. నువ్వు బాగా చదివి ఉంటే పాస్ అయ్యేవాడివి. ఓకే, లేదు నువ్వు బాగా చదవకుండా ఉంటే నువ్వు పాస్ అయ్యేవాడివి కాదు. దీన్ని ఈ క్లాజ్ ని ఉపయోగించి 2-3 రకాలుగా మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ని రాయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.